విజయనగరం జిల్లా ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మన వైభవాన్ని దశదిశలా చాటేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి మంత్రి శ్రీనివాస్ ఉత్సవ వేదికలను పరిశీలించారు. ముందుగా విద్యుత్ స్టేడియంను సందర్శించారు. నూతనంగా నిర్మితమైన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దాయన శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఆయన సెంట్రల్ ఫండ్స్ని తీసుకొచ్చి ఒక బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఒక ప్లే ఏరియా పిల్లలు కాంపిటేటివ్గా తయారవడానికి ఒక ఆధునిక వ్యవస్థతో మంచి గ్రౌండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా డైలేటెడ్ చేస్తూ లాస్ట్ 5 ఇయర్స్లో నిర్లక్ష్యం చేస్తూ 95% కంప్లీట్ అయిన బిల్డింగ్ను కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ వ్యవహరించింది. మరి ఈరోజు మేము వెంటనే దాని మీద చర్య తీసుకొని మేము తక్షణమే ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి ఫండ్ ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయించి రేపు ఓపెనింగ్ కూడా స్పోర్ట్స్ మినిస్టర్ గారిని డేట్ తీసుకొని ఓపెనింగ్ కూడా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇలాంటి చిన్నవి కూడా గత ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేస్తూ ఎంతో విజయనగరానికి ఒక ఎసెట్ క్రియేట్ చేసిన ఎసెట్ను కూడా యూటిలైజేషన్లో తేలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందంటే ఎంత దయనీయ స్థితిలో గత పరిపాలన ఉందని కూడా మీరు ఆలోచించాలి. మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కంప్లీట్ చేసినందుకు ఇక్కడున్న స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా సిన్సియర్గా పిల్లలకి మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేలాగా కండక్ట్ చేయమని కోరుకుంటూ అందరికీ